నందమూరి సూర్య రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది అవుతోంది. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. సినిమాకు పెద్దగా బ్రేక్ లేకుండా పనిచేసే అల్లు అర్జున్ మొదటిసారి ఇలా గ్యాప్ ఇచ్చినందుకు అభిమానులకు కాస్త నిరాశగానే ఉన్నా ఇప్పుడు 3 ప్రాజెక్టులు ప్రకటించడంతో ఫుల్ జోష్ వచ్చింది. ఆ 3 సినిమాలలో మొదటగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా నిన్నే లాంచ్ అయింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్, ఫైనల్ గా వేణు శ్రీరామ్ దిల్ రాజు ఫిల్మ్ సెట్స్ మీదకు వెళ్తాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న ఐకాన్ ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకునే ప్రయత్నాలలో ఉన్నారట. అంతేకాదు ఈ సినిమాలో మరో స్పెషాలిటీ కూడా ఉందట. బన్నీ తన కెరియర్ తొలిసారి డబుల్ రోల్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారట. ఇందులో బన్నీ పోషించే 2 పాత్రలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయట. బన్నీ తన ప్రతి సినిమాలో గెటప్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. ఇక డబుల్ రోల్ అంటే ఒక పాత్రకు రెండో పాత్రకు సంబంధం లేకుండా తన లుక్ లో కొత్తదనం చూపించడం ఖాయమే. ఈ జనరేషన్ హీరోలు డబుల్ రోల్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు 18 సినిమాలు చేసిన బన్నీ ఒక్కసారి కూడా డబుల్ రోల్ చేయలేదంటేనే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఒప్పుకున్నాడంటే వేణు శ్రీరామ్ కథలో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.